నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను ప్రస్తుతం బీఆర్ఎస్ ఏదైతే 25 ఏళ్ల పండుగ చేసుకుంటున్న ఈ ఎలకతుర్తి ప్రాంతంలో ఉన్న చూస్తున్నాగా నా వెనకాలైతే స్టేజ్ కి సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. మొత్తం 1200 ఎకరాల్లో ఈ మీటింగ్ ప్లేస్ అయితే ఏర్పాటు జరిగింది. ఎక్స్క్లూజివ్ గా 150 ఎకరాలకు మాత్రం ఈ సభా ప్రాంగణానికి సంబంధించి 150 ఎకరాలు అయితే సేకరించడం జరిగింది. మిగతాదంతా ఆ పార్కింగ్ కానీ మిగతా ఫెసిలిటీస్ అన్నిటికీ మొత్తం ఓవరాల్ గా 1200 ఎకరాలకు సంబంధించి అయితే మొత్తం స్టార్ట్ చేశారు. ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, ఈ సభా ప్రాంగణాన్ని మొత్తం దగ్గరుండి చూసే బాలమల్లన్ ఉన్నారు. అన్న, ఏంటి సభా ప్రాంగణం గురించి ఏం చెప్తారు? మొత్తం ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? టిఆర్ఎస్ పార్టీ ఏర్పడి 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25 సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా మరి ఈ సంవత్సరం మొత్తాన్ని సిల్వర్ జూబ్లీ ఇయర్ గా పండుగ వాతావరణం చేసుకున్న రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నాం. అందులో భాగంగానే ఈరోజు ప్రజా సభ పెట్టుకోవడం జరిగింది. దీని ద్వారా ఈ సభా వేదిక ప్రాంగణం మొత్తం కూడా 160 ఎకరాలలో ఈ సభా ప్రాంగణం ఉన్నది. ఇందులో దాదాపు 1,00,000 కుర్చీలు వేయడం జరిగింది, 1,00,000 పైచీలకే వేయడం జరిగింది. మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది, ఇది ఎండాకాలం కనుక వచ్చే జనానికి మా నాయకులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా 10 లక్షల వాటర్ డబ్బాలు పెట్టుకోవడం జరిగింది. మరి అదనంగా ఇంకా అవి తక్కువ పడితే కూడా ఇంకొక 6 లక్షలు వాటర్ బాటిల్స్ రిజర్వ్లో పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక 10 లక్షల చల్ల ప్యాకెట్లు కూడా, మజ్జిగ ప్యాకెట్లు కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మరి దాదాపు ఒక 1000 టాయిలెట్స్ కూడా మరి సభా ప్రాంగణం రౌండ్గా మరి పార్కింగ్ ప్లేస్లలో కూడా టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రతి కేసీఆర్ ఏ మీటింగ్ పెట్టినా సభకు సంబంధించి నిర్వహణ మొత్తం మీకే చెప్తారు. ఎందుకు అసలు మీరు మొత్తం దీంట్లో ఎక్స్పర్ట్ అనా లేకపోతే ఎట్లా? ఎక్స్పర్ట్ అని కాదు, పార్టీ పుట్టినప్పటి నుంచి మొదటి నుంచి కూడా పని చేస్తూ వస్తూ ఉన్నాం. అట్లా చేస్తూ కొన్ని 100 మీటింగ్లు పెట్టినాం మేము పార్టీ కానీ ఒకటి చేస్తుండగా దీనికి మనకు అది అలవాటు అయిపోయింది. తప్పకుండా మనం పోతే మంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, పని జరుగుతుంది అనేది పార్టీకి నమ్మకం ఉంటుంది. గుర్తుందా ఇది ఎన్నో మీటింగ్? ఈ సభకు సంబంధించి ఇంత పెద్ద సభలో మీరు చాలా సభలు అరేంజ్ చేశారు. గుర్తుందా ఇది ఎన్నో సభను మేము చాలా సభలు పెట్టినాం. మేము ప్రతిదీ ఏం గుర్తులేదు నాకు ఇప్పటికీ. మీరు చెప్పారు కనుక మేము తర్వాత నేను అన్ని ఆలోచన చేసుకొని చెప్తా, తర్వాత రాసుకొని. సభ ప్రాంగణానికి సంబంధించి ఏంటి హైలైట్స్, ఏంటి ఏం చెప్తారు? హైలైట్స్ ఏం లేదు దీంట్లో. ఏంటంటే ఈ లైటింగ్ కానీ నీకు కొన్ని దాదాపు 20,000 లైట్లు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 400 జనరేటర్లు పెట్టుకున్నాం. ఎందుకంటే ఏం లేదు దీంట్లో. ఏంటంటే ఈ లైటింగ్ కానీ నీకు కొన్ని దాదాపు 20,000 లైట్లు మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 400 జనరేటర్లు పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రభుత్వం కరెంటు మీద నమ్మకం లేదు కనుక మా సొంతంగానే మేము 400 జనరేటర్లు ఏర్పాటు చేసుకొని పార్కింగ్ ప్లేస్లలో కానీ ఈ సభ ప్రాంగణంలో కానీ మరి అన్ని లైటింగ్ ఇలాంటి ఇబ్బంది. ఎందుకంటే రాత్రి అయితే పోయేటప్పుడు మరి ఇంట్లోకి వచ్చిన వాళ్ళు ఎంత సంతోషంగా అయితే ఈ సమావేశాన్ని బయలుదేరారో మరి అంతే సంతోషంగా ఇల్లు చేరే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు మేము చేసుకోవడం జరిగింది. ఎండలు బాగా కొడుతున్నాయి, సంబంధించి దానికి ఏమైనా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారా? ఫ్యాన్లు కానీ కూలర్లు కానీ ఎట్లా ఏర్పాటు చేస్తారు? అంతా కూడా కూలర్ పెట్టినాం, వేదిక మీద కూడా ఏసీలు పెట్టినాం. ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని తగిన జాగ్రత్తలు తీసుకున్నాం. మా సార్ ఎప్పటికప్పుడు మాకు చెప్తూనే ఉండి సూచనలు చేస్తుంటే ఆ సూచనలకు అనుగుణంగా ఇక్కడ పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక చిన్న ఫంక్షన్ చేయాలంటేనే తబ్బిపోతాం, మొత్తం ఇంట్లో అందరూ కలిసి పని చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ ఈ సభా ప్రాంగణానికి సంబంధించి ఎన్ని రోజుల నుంచి పని స్టార్ట్ చేశారు? దాదాపుగా ఎంత మంది వర్కర్స్ ఇప్పటి వరకు పనిచేశారు? వర్కర్స్ అంటే చెప్పలేము మనం. అంతే డోజర్లు, జేసీబీలు పెట్టి అంది చదును చేయడం జరిగింది. దాదాపు 1 మంత్ నుంచి కూడా ఈ పనులు షురూ చేసినాం. లాస్ట్ 10 డేస్ నుంచి చాలా ఉధృతంగా ఆ పనులు నడుస్తుంటే ఇప్పుడు ఈ రూపం వచ్చింది. ప్రతిపక్షాలు కూడా ఒకటి ఆరోపిస్తున్నాయి, రైతుల పొలాలు గుంజుకున్నారు, లాక్కున్నారు, కాలువలు గూల్ చేశారు అని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా. ఏం చెప్తారు మరి వాళ్ళకు? ఆ ప్రజలే చెప్పారు, కాలువలు గుడుతుంటే ఎమ్మెల్యే వచ్చిండట పాపమైన. ఆ ప్రజలే వాళ్ళ మీదకి మరవటారు. మీ ముఖానికి మీరు వచ్చినప్పటి నుంచి ఒక చుక్క నీరు రాలేదు, దీంట్లకు మీరు ఎట్లయితే అది చేస్తారా నాయన అని చెప్పి వాళ్ళ ప్రజలే తిరగబడ్డారు. దాదాపు 300 మంది రైతులు స్వచ్ఛందంగా తమ జాగాలు ఎన్ఓసి రాసి ఇచ్చారు మాకు. అది మేము కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కలెక్టర్ సమర్పించి ఈ గ్రౌండ్ పర్మిషన్ తీసుకున్నాం. వాళ్ళు ఇయ్యంది మాకు గ్రౌండ్ పర్మిషన్ ఎట్లా ఇస్తారు? గుంజుకుంటే ఇస్తారా? వాళ్ళు ఇయ్యరు కదా. రైతు సమ్మతితోటే చేసినాం ఇది. ఖచ్చితంగా చాలా సభలు అయితే నేను అరేంజ్ చేశాను. ఎన్నో సభను కూడా నాకు గుర్తులేదు. ఓవరాల్ గా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న ప్రకారం రైతులు ఎవరి దగ్గర గుంజుకోలేదు. స్వచ్ఛందంగా రైతులు ఇస్తేనే మొత్తం చట్ట ప్రకారం ప్రభుత్వం దగ్గర అనుమతులు తీసుకొని సభా ప్రాంగణానికి సంబంధించి కూడా మొత్తం ఓవరాల్ గా ఏర్పాటు చేశాం. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పేసి రైతులే స్వయంగా సమ్మతితోనే, మా ఇష్టంతోనే మేము ఆ బీఆర్ఎస్ మీటింగ్ కి మా భూములు ఇచ్చామని చెప్పేసి రైతులు కూడా
ఇప్పటికే చెప్పారని చెప్పేసి బాలమల్లు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ వరంగల్ నుంచి.